హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 హాస్పిటల్, కరీంనగర్. సో మేల్ ఫర్టిలిటీ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. సో మగవాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రావచ్చు అని తెలుసుకోవడానికి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో మగవాళ్ళలో ఉన్న టెస్ట్ అనేది చాలా సింపుల్. సో ఫర్టిలిటీ అనేది మగవాళ్ళలో తెలియాలి అంటే సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో సెమెన్ అనాలిసిస్లో ఏం చేస్తాం అనేది చెప్తాను. సెమెన్ అనాలిసిస్లో సెమెన్ని తీసుకున్న తర్వాత లిక్విఫాక్షన్ అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడతాము. హాఫ్ అన్ అవర్ తర్వాత అది లిక్విఫై అవ్వాలి. సో లిక్విఫై అయిన తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి దాన్ని కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ అనేది చెక్ చేస్తూ ఉంటాం. సో కౌంట్ WHO క్రైటీరియా ప్రకారం సో కౌంట్ అనేది 16 మిలియన్ కన్నా తక్కువ ఉందనుకోండి, కౌంట్ తక్కువ ఉన్నట్టు. సో ఆలిగో అనేది చెప్తాము. స్పర్మ్స్ అనేది కౌంట్ తగ్గుతుంటే ఫర్టిలిటీ స్కోర్ అనేది తగ్గుతుంది. అలాగే మోటిలిటీ అంటే స్పర్మ్ అనేది ముందుకెళ్ళే కదలిక అనేది ఉండాలి. సో స్పర్మ్ ఒకవేళ ఇక్కడ రిలీజ్ అయితే ట్యూబ్లోకి వచ్చాక ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే స్పర్మ్ అనేది ఈదుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఆ మోటిలిటీ ఉండే స్పర్మ్స్ అనేది తగ్గిందనుకోండి, ఫర్టిలిటీ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో నార్మల్ ఇట్ ఇస్ 30% కన్నా తగ్గిందనుకోండి, దాన్ని అస్థెనోజూస్పర్మియా అని చెప్తాము. అంటే మోటిలిటీ అనేది తగ్గినాయి, స్పర్మ్స్లో మోటిలిటీ అనేది నార్మల్గా లేదు అన్నట్టు. అండ్ లాస్ట్ మనం చూసేది మార్ఫాలజీ అంటే ప్రతి స్పర్మ్కి ఒక తల అండ్ తోక ఉంటుంది. సో మార్ఫాలజీ చాలా తక్కువ ఉందనుకోండి, తల తోక కరెక్ట్ లేదు, లేకపోతే 2 తలలు ఉన్నాయి, తోక కనిపించట్లేదు, తల ఉబ్బు ఉంది, ఇట్లాంటి స్పర్మ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు దట్ ఎఫెక్ట్స్. సో స్పర్మ్ మార్ఫాలజీ కరెక్ట్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది. సో ఈ 3 అనేది మెయిన్. ఈ 3 చూస్తూ ఉంటాము మనం సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో. ఒకవేళ ఈ 3 ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఫర్టిలిటీ స్కోర్ కొంచెం తగ్గినట్టు. సో అపార్ట్ ఫ్రమ్ సెమెన్ అనాలిసిస్ ఇంకేం చెప్పొచ్చు అంటే కొందరికి స్కానింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే సర్జరీ అయి ఉండొచ్చు. సో సర్జరీ వల్ల టెస్టెస్కి ఏమైనా ప్రాబ్లం ఉండడము, లేకపోతే స్కానింగ్లో టెస్టెస్ చాలా చిన్నగా ఉంది అని తెలుసుకోవడము, హార్మోన్స్ ఏమైనా తక్కువ ఉంది అని తెలుసుకోవడము, ఆర్ వెరికోసీల్ గ్రేడ్ 4 వెరికోసీల్ ఉంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఫర్టిలిటీ స్కోర్ ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటుంది. సో మగవాళ్ళు ఈజీగా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఉందనుకోండి, ఫర్టిలిటీ స్కోర్ ఇంచుమించు ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు.